షుగర్ వ్యాధి అంటే ఏంటి? డయాబెటీస్. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? మనకి అంటే మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా వచ్చేటువంటి కారణాలు ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి, రెండోది మన లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి. కాబట్టి మనం జెనెటిక్ ఫ్యాక్టర్స్ని మారవలేము ఇవాళ రోజున. అందుకని ఏం చేయాలి మనం? మన లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. జీవనశైలి అంటే ఏంటి? మనం ఏమి వ్యాయామం చేస్తున్నాం, మనం ఆహారం ఎంత తింటున్నాం, అలానే నిద్ర ఎలా పోతున్నాం, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, వీటన్నింటిని మనం మార్చుకున్నట్లయితే తప్పకుండా మనం షుగర్కి సంబంధించినటువంటి మూలకారకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకుంటాం అనేది సాధ్యపడుతుంది. ఇదే కాకుండా మనం షుగర్ని అదుపులో ఉంచుకోవాలంటే చేయాల్సింది ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి మందులు మీ డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో వాటిని సరిగ్గా వాడుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి డాక్టర్ చెప్పినటువంటి సమయానికి ఫాలోఅప్స్కి వెళ్ళడం కూడా చాలా అవసరం. అలా చేయనట్లయితే కనుక మీరు అదే మందుల్ని సంవత్సరాల పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడినట్లయితే షుగర్ తక్కువనే అయిపోవచ్చు, ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ అనేది చాలా అవసరం. దీంతో పాటు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా డాక్టర్లు చెప్పేటువంటి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, కళ్ళు కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, పాదాలకు సంబంధించినవి కావచ్చు, మీరు కనుక పాటించినట్లయితే తప్పకుండా మనం దానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఎర్లీగా డిటెక్ట్ చేయటం, దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా సాధ్యమే. అలానే ఈసీజీ విషయానికి వచ్చినట్లయితే లేదా కార్డియక్ ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చినట్లయితే కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ముందుగా మనం మాట్లాడుకున్నటువంటి లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి. కనీసం గంట సేపు రోజు వడివడిగా నడవటం అంటే ఏంటి, బ్రిస్క్ వాకింగ్ అని చెప్పి ఏదైతే చెప్తామో అది చేయటం అనేది చాలా అవసరం. అలా చేయనట్లయితే కనుక మన శరీరానికి సరైనటువంటి వ్యాయామం రాదు. సరైనటువంటి వ్యాయామం రాకపోతే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అనేవి ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాం. కాబట్టి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం, మనం వడివడిగా నడవటం కనుక బోరింగ్ అనుకునో, ఇష్టం లేకపోతేనో జాగింగ్ చేయటం, స్విమ్మింగ్ చేయటం, షటిల్ ఆడుకుంటాం, థ్రెడ్మిల్ చేయటం, అట్లా రకరకాలుగా చేయొచ్చు. ఇవే కాకుండా లైట్ వెయిట్స్ చేయటం కూడా చేయొచ్చు. కొంతమందికి ఇవేమి ఇష్టం ఉండవు, వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. జూంబా కావచ్చు, లేకపోతే ఇంకో రకాలైనటువంటి డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్సర్సైజ్ అనేది అయితే మాత్రం రెగ్యులర్గా చేయాలి. దీంతోపాటు డైట్ కంట్రోల్ అనేది సరిగా పాటించాలి. సరైనటువంటి ఆహారం మితంగా తింటాం అంటే రైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ద రైట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అనేది చాలా అవసరం. దీంతో ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే సరిగ్గా నిద్రపోరు. రాత్రి 10ంటికి నిద్రపోకుండా 1 గంటకో 2ంటికో నిద్రపోవడం అనేది చాలామందికి అలవాటు అయిపోయింది రకరకాలైనటువంటి కారణాల రీత్యా. కాబట్టి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైనటువంటి నిద్ర కనుక పోయినట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి విశ్రాంతి దొరుకుతుంది. దాంతోపాటు మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా సాధ్యపడుతుంది. కాబట్టి సరైనటువంటి నిద్ర కూడా సరైనటువంటి సమయానికి సరైనటువంటి విధంగా పోయినట్లయితే మనకి తప్పకుండా ఈ యొక్క షుగర్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాం, ఊబకాయానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాం సాధ్యపడుతుంది. ఇక ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ రోజున ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి నేను అన్నగాని చాలామంది అయితే కనుక ఈ యొక్క ఆల్కహాల్ లాంటి వాటికి బానిసలు అయిపోయారు. అంటే తెలుసో తెలియకో ఏదో ఒక ఫామ్లో ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఒక సరదా అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి ఆల్కహాల్ని మానేస్తే మంచిది, మానేయలేకపోతే బాగా తగ్గించడం కూడా అవసరం. దీంట్లో వేస్ట్ క్యాలరీస్ అనేవి ఉంటాయి. వేస్ట్ క్యాలరీస్ వల్ల ఉపకాయం వస్తుంది, దానివల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండకూడదు. కాబట్టి ఆల్కహాల్ లాంటి వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మానేసేయాలి. ఇవే కాకుండా ఈ ఆల్కహాల్ లాంటి పదార్థాలు తీసుకుంటాం వల్ల వచ్చేటువంటి ఉదాహరణగా మనం కనుక చెప్పుకున్నట్లయితే ఫ్యాటీ లివర్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, ఒబేసిటీ, ఇవి కొన్ని మాత్రమే. కాబట్టి డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే ఆల్కహాల్ని ఎట్టి పరిస్థితుల్లో మానేసేయండి. స్మోకింగ్ విషయానికి వచ్చినట్లయితే కూడా చాలామంది ఈ దురలవాటు బారిన పడుతున్నారు. స్మోకింగ్ కనుక చేస్తున్నట్లయితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అనేది చాలా కష్టం కావచ్చు. ఇక మానిటరింగ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా డాక్టర్లు చెప్పినటువంటి మందుల్ని వాళ్ళు ఎంతకాలం పాటు వేసుకోమంటారో అంతకాలం వేసుకోవాలి. దాంతోపాటు మనం డైలీ బ్లడ్ గ్లూకోజ్ రీడింగ్స్ అవసరమైతే మానిటర్ చేసుకోవాలి, గ్లూకోమీటర్ ద్వారా కానీ సిజిఎంఎస్ వాడుకుంటూ కానీ. సిజిఎంఎస్ అంటే ఏంటి, చిన్న ప్యాచ్ ఇక్కడ పెడతారు, దాని ద్వారా మీ బ్లడ్ షుగర్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి అనేది రెగ్యులర్గా మానిటర్ చేయడం అనేది సాధ్యపడుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీ డాక్టర్లు చెప్పినటువంటి హెచ్బిఎన్సీ కావచ్చు, లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో కావచ్చు, ఈసీజీ కావచ్చు, ఐ స్క్రీనింగ్ కావచ్చు, ఫుడ్ స్క్రీనింగ్ కావచ్చు, ఈ టెస్ట్ అనేది లిపిడ్ ప్రొఫైల్ కావచ్చు, ఈ టెస్ట్ అనేది రెగ్యులర్గా చేసుకుంటాం అనేది కూడా చాలా అవసరం.
తద్వారా ఈ షుగర్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ మాత్రమే కాకుండా బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటిని కూడా మనం నివారించుకుంటూనే సాధ్యపడుతుంది. ఎందుకంటే యూజువల్గా ఊబకాయం వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్లో కేవలం షుగర్ మాత్రమే కాదు, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ప్రేక్షకులు విన్నవించుకునేది ఏంటంటే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా, అది లైఫ్ స్టైల్ సంబంధించి, అలానే మెడికేషన్ సంబంధించి, అలానే మానిటరింగ్ సంబంధించి, అలానే ఫాలోఅప్స్కి సంబంధించి మనం సరిగ్గా ఒక పద్ధతి ప్రకారం కనుక చేసుకున్నట్లయితే ఈ మహమ్మారి అయినటువంటి డయాబెటీస్ని మనం జయించడం అనేది తప్పకుండా సాధ్యపడుతుంది. మందుల విషయానికి వస్తాను. మందుల విషయానికి వచ్చినట్లయితే కనుక మనం ఇంజెక్టబుల్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది డయాబెటీస్కి వాడేటువంటి మందులు. మనం ఇన్సులిన్ విషయానికి వచ్చినట్లయితే కనుక రకరకాలైనటువంటి ఇన్సులిన్స్ మార్కెట్లో ఉన్నాయి. మనకి ఎటువంటి ఇన్సులిన్ అనేది మనకి సూట్ అవుతుంది అనేది డాక్టర్లు చెప్తారు. టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్ యాజ్ ఆఫ్ నౌ అంటే మనం జూలై 2024లో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఇవాళ రోజునైతే కనుక మనకి టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లయితే కేవలం ఇన్సులిన్ మాత్రమే దానికి సంబంధించినటువంటి చికిత్స. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే అట్లా కాదు. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్టబుల్స్లో కూడా మనకి GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ లాంటివి ఉన్నాయి. అలానే అదే కాకుండా ఇన్సులిన్ కూడా ఉంది. మీకు ఎటువంటి మందులు అవసరం అనేది మీ డాక్టర్లు మాత్రమే చెప్పగలుగుతారు. అది ట్యాబ్లెట్లా, ఇన్సులిన్నా, లేకపోతే వేరే ఇంజెక్టబుల్ అనేది అవి మాత్రమే జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలి. అలా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క షుగర్ లాంటివి కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మందుల్ని జాగ్రత్తగా వాడుకోండి. మీ డాక్టర్లు చెప్పినటువంటి విధంగా మాత్రమే వాడుకోండి. అంతే తప్పితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో లేకపోతే మీరు ఇంకొక సోషల్ మీడియా మాధ్యమంలో చూస్తున్నారో అని చెప్పి మీ సొంతంగా మీ ఇష్టమైనటువంటి విధంగా మాత్రం మందును వాడద్దు. అలా వాడినట్లయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకునేటువంటి వాళ్ళు అవుతారని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజెప్తున్నాను.